యమలోకంలో ఉన్న ఆరు గుప్తా నిద్రపోతూ ఉండగా తన వేలికున్న ఉంగరాన్ని కాజేసి మాయాదర్పణం ద్వారా మనోహరిని చంపాలనుకున్న ఆ ముసుగు మనిషి ఎవరా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అలా ముసుగులో ఉన్న మనిషిని ఆరు చూస్తూ ఉండగా ఇంతలో యమధర్మరాజు అక్కడికి వచ్చి బాలిక అంటూ గట్టిగా అరుస్తారు. సరిగ్గా ఆ ముసుగులో ఉన్న మనిషి ఫేస్ కనిపించే టైంకి యమధర్మరాజు గారు ఆ మాయాదర్పణం తెరవకుండా అడ్డుకుంటారు. దాంతో ఆరు ఆ ముసుగులో ఉన్న మనిషిని చూడనివ్వచ్చు కదా ప్రభు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మళ్ళీ మా దేవి అంగుళికము నొక్కేసావా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో ఇది మీ మేడం గారి ఉంగరం కాదు గుప్తా గారిది అని చెప్పి ఆరు అంటుంది. గుప్తాని పిలిచి, ఏంటి గుప్తా ఇది, చేతికున్న ఉంగరం ఈ బాలిక కొట్టేసినా కూడా తమరికి మెలకు రాలేదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గుప్తా కంగారు పడిపోతూ, బాలిక భూలోకంలో ఉన్నప్పుడు నన్ను ఇరికించింది సరిపోలేదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇరికించాలని చూస్తున్నావా అని చెప్పి ఆరుతో అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆరు, యమధర్మరాజు గారు ప్లీజ్ అండి, దయచేసి మనోహరిని చంపాలనుకున్నది ఎవరో నాకు చూపించండి, నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆ మనోహరి ఎంతోమందికి అన్యాయం చేసింది, తనకి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. నాలాగా తన వల్ల అన్యాయం అయిపోయింది ఎవరో, తన మీద పగ తీర్చుకోవాలనుకున్నది ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అది కుదరని పని బాలిక. విధి ప్రకారం ఏది ఎలా జరగాలని ఉంటే అలా రాసిపెట్టి ఉంటుంది. జరగబోయేదాన్ని ముందే తెలుసుకోవాలనుకోవడం, తెలుసుకొని దాన్ని మార్చాలనుకోవడం మంచిది కాదు అని చెప్పి యమధర్మరాజు గారు ఆరుని హెచ్చరిస్తూ ఉంటారు. యమధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆరు గుప్తాతో, గుప్తా గారు ఆ ముసుగు మనిషి ఎవరో మీకు కూడా తెలుసు కదా, తెలిసి నా దగ్గర దాస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు. అంటే బాలిక అది అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటే, మీ కంగారు చూస్తూ ఉంటే అతను ఎవరో నాకు తెలిసిన వాళ్ళే అని అనిపిస్తుంది. ప్లీజ్ గుప్తా గారు, దయచేసి మీరైనా ఆ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరో నాతో చెప్పండి అని ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, లేదు బాలిక, అది దేవరహస్యము, మేము చెప్పలేము అని చెప్పి గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఆరు అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి నా వైపు అలా చూస్తున్నావని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నీ మీద దాడి చేసి చంపాలనుకున్న వ్యక్తి ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, నిజం చెప్పు, ఇదంతా నీ ప్లాన్ అయితే కాదు కదా, ఆ ముసుగులో ఉన్న వ్యక్తి నీ మనిషి అయితే కాదు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేస్తాను, డైరెక్ట్గా దెబ్బ కొడతాను, అంతేకాని నీలాగా మంచితనంగా నటిస్తూ వెన్నుపొడి పొడిచే రకాన్నైతే నేను కాదు అని బాగి అంటూ ఉంటుంది. దాంతో మాటలు జాగ్రత్తగా రానివ్వు అని మనోహరి అంటూ ఉంటే, అసలు ఎప్పుడైతే అక్కను చంపేసింది నువ్వే అన్న విషయం తెలిసిందో అప్పుడే నీ గురించి ఆయనకు నిజం చెప్పేయాల్సింది. కానీ నీ గురించి సరైన సాక్ష్యాలు లేక ఇన్ని రోజులు ఆగాను. ఏదో ఒకరోజు నీ గురించి సాక్ష్యం దొరక్కపోదు, నా చేతులతో నేనే నేను మెడ పట్టుకొని బయటకు గెంటేయకపోను అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పాపాలు చేశావు, ఎంతోమంది జీవితాలను నాశనం చేశావు. అలా నాశనం చేసిన వాళ్ళే నీ మీద పగ తీర్చుకోవడానికి నిన్ను ఎప్పుడెప్పుడు చంపాలా అని కాచుకొని కూర్చున్నారు. ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మనోహరి. ఇన్ని రోజులు నువ్వు అందరినీ బాధ పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు బాధపడే టైం మొదలైంది. ఆ దేవుడు నిన్ను శిక్షించడం మొదలుపెట్టాడు. చావు ఎప్పుడు ఏ వైపు నుండి వస్తుందో తెలియక నువ్వు సతమతమవుతూ అనుక్షణం నరకం అనుభవించాలి. నీ అంతటా నువ్వే ఆయన ముందు తప్పులు ఒప్పుకునే రోజు అతి త్వరలోనే ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, నా గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. ఈ మనోహరి గురించి నీకు తెలీదు. ఎన్ని ప్రమాదాలు నాకు ఎదురైనా సరే నేను మాత్రం అమరేంద్రను విడిచిపెట్టను. ఎప్పటికైనా
అమరేంద్రను సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి మనోహరి బాగీతో ఛాలెంజ్ చేస్తూ ఉంటే అప్పుడు బాగీ అప్పుడు ఆయన పక్కన ఉన్నది ఆరు అక్క కాబట్టి ఆరు అక్క అమాయకత్వంతో నీ స్నేహాన్ని గుడ్డిగా నమ్మింది కాబట్టి తనని మోసం చేయగలిగావు, తనని పైకి పంపించేయగలిగావు. కానీ నీకు కూడా నా గురించి పూర్తిగా తెలీదు. నేను మంచి వాళ్ళకే మంచి, నీలాంటి వాళ్ళకు చుక్కలు చూపిస్తూ తాట తీసే రకాన్ని నేను అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అలా బాగి మనోహరికి వార్నింగ్ ఇవ్వడంతో మనోహరి చాలా సీరియస్గా గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ బాగి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. ఈ మధ్య అమరేంద్ర దాన్ని ప్రేమగా చూసుకుంటున్నాడు కదా, అందుకే ఇది రెచ్చిపోతుంది. దీని అంతటికీ కారణం అది కడుపుతో ఉండడమే. ముందు దాని కడుపు పోయేలాగా చేయాలి. అది ప్రెగ్నెన్సీ పోయిందని అనుక్షణం బాధపడుతూ ఉంటే, కుమిలిపోతూ ఉంటే అప్పుడు అది చూసి నేను ఆనందించాలి. అలా అది కృంగిపోయిన టైంలోనే దాన్ని పైకి పంపించేస్తే అప్పుడు అమరేంద్ర పక్కన ప్లేస్ ఖాళీ అవుతుంది. నేను అమరేంద్ర భార్యగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ చెంబా ఆ బాగి కడుపు పొయ్యేలాగా ప్లాన్ చేయాలి అని అంటూ ఉంటే, ఆ అమరేంద్రను చూసావు కదా, ఇప్పటికే బాగి మీద జరుగుతున్న వరుస ప్రమాదాల వల్ల అతను బాగిని ఎంత కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడో అని చెప్పి చెంబా ఇప్పుడు ఆ అమరేంద్ర ఉండగా మనం ఆ బాగిని ఏమీ చేయలేము, ఏం చేసినా కూడా రిస్కే అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి ఈసారి అలా డైరెక్ట్గా కాకుండా మంత్రంతో ఆ బాగి కడుపులో ఉన్న బిడ్డను చంపేద్దామని అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏంటి చెంబ, నువ్వు మంత్రగత్తవి కదా, నీ మంత్రంతో ఆ బాగి కడుపులో ఉన్న పిండాన్ని కరిగించలేవా అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు కరిగించలేను, నా శక్తి గురించి నీకు పూర్తిగా తెలీదు మనోహరి అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. మరైతే ఆ బాగి కడుపులో ఉన్న పిండాన్ని కడుపులోనే చంపేసి నీ శక్తి ఏంటో చూపించు అని చెప్పి మనోహరి చెంబని రెచ్చగొడుతూ ఉంటుంది. తప్పకుండా అని చెంబ అంటూ ఉంటే అప్పుడు ఈరోజే ముహూర్తం పెట్టు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ ఇక్కడైతే కుదరని పని మనోహరి, ఎందుకంటే ఆ బాగి కడుపులో ఉన్న పిండాన్ని చంపేయాలంటే కొన్ని క్షుద్ర పూజలు చేయాలి. ఆ పూజలు ఇక్కడ చేయడం కష్టం. అమరేంద్రకు ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా నన్ను ఇంట్లో నుండి గెంటేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి, అయితే నేను రణవీర్కి ఫోన్ చేసి అక్కడ కుదురుతుందేమో అడుగుతాను అని చెప్పి రణవీర్కి ఫోన్ చేస్తుంది. ఏంటి మనోహరి, ఎందుకు ఫోన్ చేసావని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, నేనుండి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి రణవీర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. చెప్పు, ఇప్పటి వరకు నన్ను బాగానే యూజ్ చేసుకుంటున్నావు కదా, మళ్ళీ నా నుండి ఏం హెల్ప్ కావాలో అడుగు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చెంబ అక్కడ ఈరోజు కొన్ని క్షుద్ర పూజలు చేస్తుంది. ఇక్కడైతే అమరేంద్ర ఇంట్లోనే ఉంటాడు కాబట్టి కుదరదు కదా అని మనోహరి అంటూ ఉంటే, ఇకప్పుడు రణవీర్ ఈ విషయం అమరేంద్రకు కానీ తెలిస్తే నన్ను ఈ హైదరాబాద్లోనే లేకుండా చేస్తాడు, వద్దు మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. రణవీర్ అక్కడెక్కడో చేస్తే అమరేంద్రకు ఎలా డౌట్ వస్తుంది, ఏం కాదులే, నువ్వు కనుక ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తే అంజుని నీకు అప్పగిస్తాను అని చెప్పి మనోహరి రణవీర్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్ తర్వాత మాట తప్పవు కదా మనోహరి అని చెప్పి అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితులను తప్పని రణవీర్, ఒక్కసారి నేను అనుకున్నది సాధించిన తర్వాత అంజుని నీ గ్యారెంటీగా అప్పగిస్తాను, అప్పుడు నీ ఆస్తి నీకు సొంతమవుతుందని చెప్పి మనోహరి అనడంతో, సరే మనోహరి, అయితే నేను నీకు సాయం చేస్తానని చెప్పి రణవీర్ అంటాడు. ఇక అలా చెంబ కొన్ని క్షుద్ర పూజలు రణవీర్ ఇంట్లో చేస్తూ ఉంటుంది. బాగి రాత్రిపూట నిద్రపోతూ ఉంటే చెంబ చేస్తున్న పూజల వల్ల బాగీకి విపరీతమైన కడుపు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కడుపు నొప్పితో బాగి కేకలు వేస్తూ ఉంటే అప్పుడు అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ బాగి బాగి ఏమైంది బాగి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాగి, ఏమండి, విపరీతమైన కడుపు నొప్పి, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే వెంటనే అమర్ పరుగున బాగిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇకప్పుడు డాక్టర్ బాగిని టెస్ట్ చేసిన తర్వాత బేబీ హార్ట్ బీట్ వినిపించడం లేదు, చూస్తుంటే తనకి మిస్కరేజ్ అయ్యేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ, డాక్టర్ మీకు దండం పెడతాను, ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడండి
ఆ బేబీ మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే అండి, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి డాక్టర్ బాగిని లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక యమలోకంలో ఉన్న ఆరు, ఒక్కసారి కనీసం నా చెల్లినైనా చూపించండి, ఎందుకో తెలీదు ఉదయం నుండి మనసుకి కీడు శంకిస్తుంది, నా చెల్లిని చూపించండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు హాస్పిటల్లో ఉన్న బాగిని గుప్తా ఆరుకి చూపిస్తాడు. కడుపు నొప్పితో బాగి విలవిల్లాడిపోతూ ఉంటే అప్పుడు డాక్టర్ తన కడుపులో ఉన్న బిడ్డ బతకడం కష్టమని చెబుతూ ఉంటే ఆరు ఎంతగానో ఏడుస్తూ, గుప్తా గారు చూసారా నా చెల్లి, ఆయన అందరూ ఎంతలా బాధపడుతున్నారో, ఎలాగైనా సరే నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డను బతికించండి అని చెప్పి ఆరు బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, బాలిక నీకు సాయం చేయాలని ఉంది, కానీ నేను చూడటం తప్ప సాయపడలేను అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకో, కార్తీక మాసం పర్వదినం కాబట్టి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు నీ కోరికను మెచ్చి నీ సోదరి కడుపులో ఉన్న బిడ్డను బ్రతికిస్తాడని చెప్పి అంటూ ఉంటే ఆరు, పరమేశ్వర నా చెల్లెలు కడుపులో ఉన్న బిడ్డకు నువ్వే రక్షగా ఉండాలి తండ్రి అంటూ అలా పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది. ఇక అలా ఆరు పరమేశ్వరుణ్ణి వేడుకోగానే ఆ పరమశివుని వరం పొందిన ఆరు బాకీ కడుపులో బిడ్డగా ప్రవేశిస్తుంది. గుప్తా యమధర్మరాజుతో, యమధర్మరాజా ఆ బాలిక ఆ పరమేశ్వరుని వరం పొంది తన సోదరి కడుపులో బిడ్డగా ఊపిరి పోసుకుందని చెప్పి అంటూ ఉంటే ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు గుప్తా అని చెప్పి అంటూ ఉంటారు. కాకపోతే ఆ బాలిక జన్మించిన 4 ఏళ్ల వరకు తనకు గండాలు పొంచున్నాయి. ఆ 4 సంవత్సరాలు దాటినట్లయితే తనకు ఈ జన్మలో నిండు 100 ఏళ్ల ఆయుష్ వస్తుందని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెబుతూ ఉంటారు. ఇక దాంతో గుప్తా, మరి ఆ 4 ఏళ్ల పాటు ఆ బాలికను ఎవరు కాపాడుతారు ప్రభు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వే గుప్తా, ఈ 4 ఏళ్ల వరకు ఆ బాలికకు నువ్వే రక్షగా ఉండాలి. ఆ బాలిక తన సోదరి కడుపున జన్మించే వరకు, జన్మించిన తర్వాత ఆ బాలికకు 4 ఏళ్ళు వచ్చే వరకు నువ్వే తనకు రక్షగా భూలోకంలో ఉండాలని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెబుతూ ఉంటారు. ఇక ఆ విధంగా మొత్తానికి ఆ పరమేశ్వరుని వరం పొంది ఆరు బాకీ కడుపున బిడ్డగా జన్మిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.